టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డంతో ఆమె సినిమాలు చేయటం తగ్గించేసింది. కొంతకాలంగా తాను రెస్ట్ తీసుకుంటున్నట్లు చెబుతూ వస్తుంది. ఈ మధ్యనే ఓ పాడ్కాస్ట్ ను స్టార్ట్ చేసి అందులో తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలన్నీ చెప్పేసింది. అయితే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను ఫ్యాన్స్ కు తెలియజేస్తూ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ఇటీవలే మలయాళ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై హేమా కమిటీని వేసినట్లుగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అలాంటిది వేయాలని సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేసింది శామ్. అయితే తాజాగా ఈ చిన్నది తనకు గాయమైనట్లు ఓ ఫోటోను షేర్ చేసి షాక్ ఇచ్చింది. గాయాలు లేకుండా నేను యాక్షన్ స్టార్ అవగలనా అనే క్యాప్షన్తో ఓ ఫోటోను సమంత షేర్ చేసింది. తాను ప్రస్తుతం నీడిల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. అయితే తనకు ఎప్పుడు గాయమైంది, ఏ సినిమా షూటింగ్లో గాయమైందో చెప్పలేదు. శామ్ ఈ మధ్యనే సిటాడెల్ హనీ బనీ అనే సిరీస్ చేసింది. ఈ సిరీస్ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి రానుంది. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా చేస్తున్నారు. హిందీతో పాటుగా అన్ని భాషల్లోనూ ఆ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అయితే తెలుగు ప్రేక్షకులు మాత్రం సమంత మూవీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్ కోరిక మేరకు సినిమాల్లో మళ్లీ రీఎంట్రీ ఇస్తానని శామ్ చెప్పింది. ఆ తర్వాత బంగారం పేరుతో తాను చేస్తున్న ప్రాజెక్ట్ను ప్రకటించింది. ఆ ప్రాజెక్ట్ ప్రకటించిన ఇన్నాళ్లకు మళ్లీ గాయంతో కనిపించడం అందరికీ షాక్ ఇచ్చింది. గతంలో యశోద మూవీ చేసిన శామ్ ఆ మూవీ ప్రమోషన్స్ టైంలో తన ఆరోగ్య పరిస్థితి చెప్పింది. తాను మయోసైటిస్ తో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పి అందర్నీ తన వైపు తిప్పుకుంది. అయ్యో పాపం శామ్కు ఎంత కష్టం వచ్చిందని అందరూ అనుకున్నారు. ఆ మూవీకి డబ్బింగ్ చెప్పే టైంలో కూడా శామ్ సెలైన్ పెట్టుకొని కనిపించింది. సరిగ్గా యశోద రిలీజ్ కు ముందు అదంతా జరిగింది. శామ్ పరిస్థితి చూసి అందరూ యశోద మూవీని ఆడించారు. ఆ మూవీకి కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. అయితే ఇప్పుడు కూడా తన మూవీ ప్రమోషన్స్ కోసం సమంత ఇలా పోస్టులు పెడుతుందా అంటూ నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. మళ్ళీ ఇండస్ట్రీలో ఫామ్లోకి వచ్చేందుకు శామ్ చేస్తున్న స్టంట్ అంటూ ఇంకొందరు మాట్లాడుకుంటున్నారు. తాజాగా సమంతకు గాయం కావటం అనేది అభిమానులను ఒకంత బాధకు గురి చేసినా నిజంగా గాయాలయ్యాయా లేక తాను చేయబోయే మూవీ రిలీజ్కు ముందు తన ఫ్యాన్స్ను అలర్ట్ చేయడానికి ఇలా చేస్తుందా అనేది తేలాల్సి ఉంది. మొత్తానికి శామ్ గాయంపై నెట్టింట ఓ లెవెల్లో చర్చ సాగుతుంది.